ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం. మన స్కూల్ డేస్ లో August 15th అంటే మనకు బిగ్ సెలబ్రేషన్ డే. ఎందుకంటే ఆ రోజు మనకు చాక్లెట్స్, లడ్డూలు ఇస్తారు గనక. 7th క్లాస్ వచ్చే వరకు మనకి ఇండిపెండెన్స్ డే అంటే ఈ చాక్లెట్లు, ఈ లడ్డూలే గుర్తుంటాయి. 8th, 9th క్లాస్ నుంచి మనకి ఏం గుర్తుంటాయంటే మన స్కూల్లో క్లాస్ టాపర్ అయిన అందమైన అమ్మాయిలు ఇండిపెండెన్స్ డే గురించి వారం రోజులు బట్టి స్కూల్ గ్రౌండ్ లో ఆ రోజున గాంధీ, నెహ్రూల గురించి పాడిన పాటలు మరియు మోటివేషనల్ స్పీచెస్ మనకు ఎప్పటికీ స్పీచ్ ఇచ్చిన గోల్తో సహా గుర్తుంటాయి. ఇక ఫ్లాగ్ హోస్ట్ చేయగానే జెండా అలా గాలికి రెపరెపలాడుతుండే ఏదో తెలియని గర్వం మనలో ఉదయిస్తుంది ఆ క్షణాల్లో. అది ఏదో మనమే బ్రిటిషర్స్ ని చీల్చి చెండాడి మన దేశం నుంచి తరిమి కొట్టేసినట్టు అలా 20-21 సంవత్సరాల పాటు మన ఎడ్యుకేషన్ ఇండిపెండెన్స్ డేస్ అన్ని ఇంచుమించుకి ఇలానే సెలబ్రేట్ చేసుకున్నాం. మన చదువులు కంప్లీట్ అయిన తర్వాత ఎవరికి వారు జాబ్స్ అని, బిజినెస్ అని ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోతారు. మనకి 35 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా, చచ్చిపోయే వయసు వచ్చినా ఇండిపెండెన్స్ డే అంటే మన స్కూల్లో విన్నప్పుడు విన్న పాటలు, తిన్న లడ్లు, చాక్లెట్లే గుర్తుంటాయి. కానీ ఎప్పటికీ మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోం. అందుకే ఇండిపెండెన్స్ డే అంటే ఇప్పటికీ గాంధీ తప్ప ఇంకా వేరే ఎవరు గుర్తుకు రారు మన జనాలకి. నిజంగా గాంధీ, నెహ్రూలే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారా? మరి 40 కోట్ల భారత జనాభాలో ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళ గురించి మనకు ఎందుకు తెలియదు? స్వతంత్ర పోరాటం అన్న మాట వినగానే ఆటోమేటిక్ గా గాంధీ, నెహ్రూలే గుర్తొచ్చేట్టుగా మన మైండ్ ని ఇలా ఎవరు ప్రోగ్రామింగ్ చేశారు? అగ్రెసివ్ గా ఫ్రీడమ్ ఫైట్ లో ఇన్వాల్వ్ అయిన మన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుని అతి ఘోరంగా, దారుణంగా ఉరి తీసి చంపేసిన బ్రిటిష్ వాళ్ళు గాంధీని మాత్రం స్వేచ్ఛగా ఇండియా మొత్తం కాలినడక నడుస్తున్నా ఏమి చేయలేదు. ఎందుకని? స్వాతంత్ర ఉద్యమం అన్న ముసుగులో గాంధీ, నెహ్రూలు భారతదేశం మొత్తం పర్యటించి తమ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసుకున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అని మీటింగ్స్ పెట్టి మరీ దేశ జనాభా మట్టి బుర్రలలో ఇలా ప్రోగ్రామింగ్ చేశారు. గాంధీ తన 45 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్నారు. మరి ఈ 45 సంవత్సరాలు గాంధీ గారు ఎక్కడున్నారు? గాంధీ, నెహ్రూ సపోర్ట్ లేకుండానే బ్రిటిషర్స్ మన ఇండియన్ ఆర్మీని వాడుకుని ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ లో గెలిచారా? బ్రిటిషర్స్ కి ముస్లిమ్స్ అంటే ఎందుకు అంత ప్రేమ? ఇండియాకి ఇండిపెండెన్స్ గ్రాంట్ చేయకముందే బ్రిటిషర్స్ ఇండియా నుంచి ముస్లిమ్స్ ని సపరేట్ చేసి పాకిస్తాన్ అనే కొత్త దేశాన్ని ఎందుకు తయారు చేసింది? బ్రిటిషర్స్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇస్తూ వచ్చిన గాంధీని ఇండిపెండెన్స్ ఇచ్చే టైంకి గాంధీని బ్రిటిషర్స్ ఎందుకు నమ్మడం మానేశారు? సెకండ్ వరల్డ్ వార్ విన్ అయిన తర్వాత కూడా బ్రిటిషర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? బ్రిటిషర్స్ కి సెకండ్ వరల్డ్ వార్ విన్ అయిన తర్వాత అప్పులు బాగా పెరిగిపోయాయా? ఇండియాని పరిపాలించడం బ్రిటిషర్స్ కి తలకు మించిన భారం అవుతుందా? లేకపోతే ఇంకా మన దేశంలో దోచుకోవడానికి ఇంకేం మిగలలేదా? ఇంకా లేకపోతే గాంధీ, నెహ్రూల పోరాటపడిమను చూసి బ్రిటిష్ వాళ్ళు ప్యాంట్లు తడుపుకుని భయపడి వెళ్ళిపోయారా? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం వలన మనకు ఎంతవరకు మంచి జరిగింది, ఎంతవరకు చెడు జరిగింది? ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎంతో మంది విదేశీ రాజులు వచ్చి మన దేశాన్ని కొన్ని రాజ్యాలకు విభజించి పరిపాలించి మన దేశ జనాభా డిఎన్ఏ ఒక కాక్టైల్ డిఎన్ఏగా మార్చి బ్రిటిషర్స్ చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయారు. సో బ్రిటిషర్స్ మన దేశానికి ఎప్పుడు వచ్చారు? 350 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్స్ మన దగ్గర నుంచి ఏం దూసుకు వెళ్ళిపోయారు, మనకి ఏం మిగిల్చి వెళ్ళారు? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇప్పటి వరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇయర్ 1500 ఆ టైంకి ఇండియా ఎలా ఉండేదంటే కొన్ని రాజ్యాలుగా విడిపోయి ఏ రాజ్యానికి ఆ రాజులు పరిపాలించుకునేవారు. మన సౌత్ ఇండియాని విజయనగర రాజులు పరిపాలించేవాళ్ళు. బాంబే, పంజాబ్, ఢిల్లీ, కొలకత్తా ఇలా సపరేట్ గా కొన్ని వందల రాజ్యాలు ఉండేవి. 1520 నుంచి మొఘల్ రాజు ఈ రాజ్యాలన్నిటిని ఓడించి ఆ రాజులను తనకు సామంత రాజులుగా పెట్టుకున్నాడు. అన్ని రాజ్యాలన్నీ మొఘల్ ఎంపైర్ హ్యాండ్ లో ఉన్నాయి. మొఘల్ రాజులకు అన్ని రాజ్యాల మీద పట్టు ఉండటం వలన డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి ఫార్మింగ్ యాక్టివిటీస్ ని ఇంక్రీజ్ చేశారు. బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కంపెనీస్ ని స్టార్ట్ చేశారు. బై ది ఎండ్ ఆఫ్ 1500 ఇయర్ కి ఇండియా సూపర్ ఎకనామికల్ పవర్ గా రెడీ అయింది. ఎంత డెవలప్మెంట్ అంటే 25% ఓల్డ్ ఎకానమీ, 25% గ్లోబల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ మన ఇండియాలోనే ఉండేది. కానీ ప్రస్తుతం 5% ఆఫ్ ఓల్డ్ ఎకానమీ ఇండియా నుంచి వెళ్తుంది. అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొఘల్ ఎంపైర్ కాలంలోనే బాగా డెవలప్మెంట్ అయ్యాయి. ఇంత డెవలప్మెంట్ ఉన్న తర్వాత పక్క దేశాల రాజుల కన్ను మన దేశం వైపు పడకుండా ఎలా ఉంటుంది? అప్పటికే 1400వ సంవత్సరంలో వాస్కో డి గామా యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గం కనుగొన్నాడని మనం చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో చదువుకున్నాం. దాని ద్వారా పోర్చుగీస్ అండ్ డచ్ వారు చిన్న చిన్న కంపెనీస్ ని ఇండియాలో స్టార్ట్ చేశారు. ఇంత సంపద ఇండియాలో ఉన్నది అని తెలిసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేతులు ముడుచుకుని ఎలా ఖాళీగా లండన్ లో కూర్చుని పీనట్స్ తింటూ ఖాళీగా కాలం గడుపుతారు. పైగా బ్రిటిష్ శత్రు దేశాలైన పోర్చుగల్ అండ్ స్పెయిన్ కంట్రీస్ ఆల్రెడీ చిన్నగా ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. బ్రిటిష్ గవర్నమెంట్ చాలా తెలివిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600వ సంవత్సరంలో మచిలీపట్నంలో అంటే మన బందర్లో కంపెనీని స్టార్ట్ చేసింది.
ఈ కంపెనీ ఏమి చేస్తుందంటే కాటన్, పప్పు ధాన్యాలు, దినుసులు, స్టీల్ ఇంకా చాలా వస్తువులను ఇండియాలో చీప్ రేట్లుగా కొని మచిలీపట్నం సీ పోర్ట్ నుంచి లండన్కి ఎక్స్పోర్ట్ చేశారు. బ్రిటిషర్స్ అక్కడ నుంచి ఇదే వస్తువులను వేరే దేశాలకు అమ్ముకుని బాగా మనీ సంపాదించేవాడు. అలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోస్టల్ ఇండియా మొత్తం కంపెనీ స్టార్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా బాగా లాభాల రుచి చూడటం మొదలుపెట్టిన బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఆర్మీని మెల్లమెల్లగా ఇండియాలోకి డంప్ చేసింది. అప్పటికి మొఘల్ రాజు మాత్రమే ఇండియాకి మెయిన్ కింగ్ గా ఉండేవారు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఏం చేసిందంటే సామంతులుగా ఉన్న కొన్ని రాజ్యాల రాజులను డబ్బుతో లొంగ తీసుకుని మొఘల్ రాజుపై యుద్ధం చేయమని, కావాలంటే బ్రిటిష్ ఆర్మీని కూడా మీకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పి యుద్ధాలు క్రియేట్ చేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ రాజ్యానికి వాళ్ళని అల్టిమేట్ కింగ్ గా చేసేది. ఇలా 100 years లో మొఘల్ ఎంపైర్ ని మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిస్ట్రాయ్ చేసి చిన్న చిన్న రాజ్యాలుగా విడదీసి తమ చెప్పు చేతుల్లో ఉన్న వాళ్లను ఆ రాజ్యాలకు రాజులు చేసేది. సో ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన స్లోగన్ డివైడ్ అండ్ రూల్ ని పూర్తిగా అమలు చేసింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాని తన పాదాల దగ్గరకు తెచ్చేసుకుంది. అసలు కథ ఇక్కడే మొదలైంది. అదేంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని డిమాలిష్ చేసి బ్రిటిష్ ఎంపైర్ ని ఇండియాలో క్రియేట్ చేయాలనుకుంటుంది. సో తన బలగాలను ఇంకా ఎక్కువగా లండన్ నుంచి ఇండియాకి డంప్ చేసింది. ఇంకా బ్రిటిష్ తమ మిషన్ ని స్టార్ట్ చేసింది. అదేంటంటే తన సహాయంతో మొఘల్ ఎంపైర్ నుంచి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన రాజ్యాలను తను ఆక్రమించుకుని ఆ రాజులను బానిసలుగా చేసుకుని ఆ రాజ్యంలో వచ్చిన ఆదాయంలో మేజర్ పర్సంటేజ్ అగ్రిమెంట్ రాసుకోవాలని. కానీ కొన్ని రాజ్యాల రాజులు మాత్రం ఎదురు తిరిగి పోరాడారు. వాళ్లలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఎదురు తిరిగి చాలా సంవత్సరాలు పోరాడారు. చివరికి బ్రిటిష్ గవర్నమెంట్ అన్ని రాజ్యాలను హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఎంపైర్ కి ఏమి తేడా లేదుగా అనుకోవచ్చు. చాలా తేడా ఉంది. అదేంటంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో గూడ్స్ మాత్రమే కొని లండన్కి ఎక్స్పోర్ట్ చేసేది. దీనివల్ల ఇండియాకి పెద్ద నష్టమేమి లేదు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని డిమాలిష్ చేసి బ్రిటిష్ ఎంపైర్ ని స్టార్ట్ చేసింది. అంటే ఇండియాలో రాజ్యాలన్నిటిని తమ గుప్పిట్లో పెట్టుకుంది. దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడున్న వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా రాజ్యాలకు వస్తున్న ఆదాయంలో కూడా షేర్ ఉంది. అంటే అన్ని విధాలుగా డబ్బులు బాగా దోచుకుంటుంది. ఇలా దోచుకున్న డబ్బుల వలన లండన్ తర్వాత చాలా మూల్యం చెల్లించుకుంది. అదేమిటో మీకు వీడియోలో లాస్ట్ లో చెప్తాం. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాని దోచుకోవడం 3 పువ్వులు 6 కాయలా సాగిపోతుంది. ఎంత అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనే స్లోగన్ ని అహంకారంగా చెప్పుకునేలాగా. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎప్పుడు వెలిగే గాని చీకటి రాదు అనే అర్థం. కానీ చీకటి రోజులు World War I, World War II రూపంలో వస్తున్నాయని బ్రిటిష్ ఎంపైర్ గ్రహించలేకపోయింది. బ్రిటిష్ వాళ్ళు పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోయి మాక్సిమం ఇండియాని దోచుకుపోవడానికి రైల్వే రూట్స్, రైల్వే స్టేషన్స్, రోడ్ డెవలప్మెంట్, సీ పోర్ట్ డెవలప్మెంట్ బాగా ఫాస్ట్ గా డెవలప్ చేసి గూడ్స్ ని అన్ని ప్లేసెస్ కి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే 100 years బ్రిటిష్ డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కి మినిమం 300 years పడుతుంది. సో దీన్ని బట్టి బ్రిటిషర్స్ దోసుకునే ప్రాసెస్ లో ఎంత కమిటెడ్ గా వర్క్ చేశారో చూసి ఇప్పుడైనా మన పొలిటీషియన్స్ చాలా నేర్చుకోవాలి. గోదావరి, కృష్ణానది మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మరియు రైల్వే బ్రిడ్జెస్ బ్రిటిష్ వాళ్ళు కట్టినవి. అందుకే ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో కాటన్ ధరని దేవుడిలా పూజిస్తారు. 1858 నుంచి 1914 వరకు ఏ అడ్డంకులు లేకుండా బ్రిటిష్ ఎంపైర్ ఇండియాని చాలా ఈజీగా దోచుకుంటూ వచ్చింది. కానీ 1914లో బ్రిటిష్ ఎంపైర్ మీద శత్రువు దేశాలైన జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించాయి. అదే World War I. అప్పటికి బ్రిటిష్ ఎంపైర్ వారికి ప్రిపేర్ అవ్వలేదు. సో ఇండియన్ ఆర్మీ మీద డిపెండ్ అయ్యి యుద్ధానికి వెళ్ళింది. World War I 1914 నుంచి 1920 వరకు కొనసాగింది. ఎలాగోలా బ్రిటిష్ ఎంపైర్ 10 లక్షల ఇండియన్ ఆర్మీ సహాయంతో World War I లో విన్ అయింది. World War I లో దాదాపు 70,000 ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోయిన సోల్జర్స్ జ్ఞాపకార్థంగా ఢిల్లీలో ఇండియా గేట్ ని బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. 1915లో మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు లండన్ లో లాయర్ కోర్స్ చదువుకుని 3 years అక్కడ ఉండి సౌత్ ఆఫ్రికాలో 20 years ఉన్నారు. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 1918లో బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీ గారిని World War I కి ఇంకా ఎడిషనల్ ఇండియన్ ఆర్మీని రిక్రూట్ చేయాలని హెల్ప్ అడిగారు. గాంధీ గారు కాదనకుండా వెంటనే ఆర్మీని రిక్రూట్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కి అప్పచెప్పారు. ఆ ఇన్సిడెంట్ తోనే గాంధీ గారి మీద బ్రిటిషర్స్ కి సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ని చాలా ఫాస్ట్ గా జనాల్లోకి తీసుకెళ్తున్నారని భగత్ సింగ్ ని, అల్లూ సీతారామరాజుని ఘోరంగా చంపేసిన బ్రిటిష్ వాళ్ళు గాంధీని మాత్రం ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటూ మీటింగ్స్ పెడుతున్నా బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారిని అప్పుడప్పుడు జైల్లో వేశారు తప్ప గాంధీ గారిని ఏమీ చేయలేదు. ఎందుకంటే ఫ్యూచర్ లో వార్స్ వస్తే గాంధీ గారిని అడ్డు పెట్టుకుని ఇండియన్ ఆర్మీని వాడుకోవచ్చాను. 1939
మళ్ళీ ఆ టైం వచ్చింది. బ్రిటిష్ శత్రు దేశాలు వరల్డ్ వార్ 2 ని ప్రకటించాయి. ఈసారి గాంధీ గారు ఒక కండిషన్ పెట్టారు. ఇమీడియట్ గా ఇండియాకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే ఇండియన్ ఆర్మీ వరల్డ్ వార్ 2 కి సపోర్ట్ చేస్తుందని. కానీ బ్రిటిషర్స్ గాంధీ గారు ఆఫర్ ని రిజెక్ట్ చేసి కాంగ్రెస్ లీడర్స్ అందరినీ 2 years పాటు జైల్లో వేశారు. అప్పుడు ముస్లిం లీగ్ పార్టీ ముందుకు వచ్చి ముస్లిం ఆర్మీ వరల్డ్ వార్ 2 లో బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తుందని డిక్లేర్ చేసింది. ముందుగా బ్రిటిషర్స్ ముస్లిం ఆర్మీని సపోర్ట్ తీసుకుని వార్ స్టార్ట్ చేశారు. తర్వాత నెమ్మదిగా ఇండియన్ ఆర్మీని కూడా బ్రిటిషర్స్ ఫోర్స్ గా వరల్డ్ వార్ 2 లో పార్టిసిపేట్ చేయించారు. ఇలా ముస్లిం మరియు ఇండియన్ ఆర్మీ సపోర్ట్ తో మళ్ళీ వరల్డ్ వార్ 2 ని విన్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్. కానీ ఈసారి చాలా నష్టాలతో కూడుకున్న విజయం ఇది. ఈ వార్ లో చాలా మంది ముస్లిం మరియు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు. బ్రిటిష్ సోల్జర్స్ కూడా చాలా మంది చనిపోయారు. బ్రిటిష్ తమ సొంత దేశ ప్రజల నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ యుద్ధం వలన బ్రిటిష్ ఫైనాన్షియల్ గా బాగా వీక్ అయిపోయింది. బ్రిటిషర్స్ అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చింది. సో బ్రిటిషర్స్ చేసేది ఏమీ లేక 2 ప్రపంచ యుద్ధాలలో ఇండియన్ మరియు ముస్లిం ఆర్మీ సోల్జర్స్ సపోర్ట్ గా ఉండి తమ దేశాన్ని శత్రువుల దేశాల నుండి కాపాడారని కృతజ్ఞతగా ముస్లిమ్స్ డిమాండ్ కొరకు 1946 లో ముస్లిమ్స్ కి సపరేట్ గా పాకిస్తాన్ అనే దేశాన్ని క్రియేట్ చేసి ఆర్డర్ పాస్ చేశారు బ్రిటిషర్స్. కానీ దీనికి గాంధీ గారు ఒప్పుకోలేదు. అయినా సరే గాంధీ గారి మాటలను లెక్క చేయకుండా పాకిస్తాన్ ని సపరేట్ దేశంగా రికగ్నైజ్ చేశారు బ్రిటిషర్స్. ఇండియన్ ఆర్మీ కృతజ్ఞతగా హిందూస్ సిక్కులు కలిపి 1947 ఆగస్ట్ 15న ఇండిపెండెంట్ ఇండియాగా రికగ్నైజ్ చేశారు. సో మనకు ఇండిపెండెన్స్ రావడానికి కారకులైన అప్పటి ఇండియన్ ఆర్మీకి మరియు ఎప్పుడు మన దేశాన్ని అనుక్షణం శత్రువుల నుండి కాపాడుతున్న ప్రెజెంట్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మై డియర్ సోల్జర్స్. వీడియో మధ్యలో బ్రిటిషర్స్ మనల్ని ఘోరంగా దోచుకుంటున్నారు, దీనికి బ్రిటిషర్స్ చాలా మూల్యం చెల్లించారని చెప్పాను. అదేమిటంటే వరల్డ్ వార్ 2 అయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. సర్వైవ్ అవ్వడానికి బ్రిటిష్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ నుంచి కొన్ని $1 billion 1946 లో అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చడానికి బ్రిటిష్ గవర్నమెంట్ కి దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ నీతి ఏమిటంటే నీది కాని సొమ్ము నిలకడగా నీ దగ్గర ఉండదు. అది ఎక్కడికి పోవాలో దానికి బాగా తెలుసు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.